ప్రైజ్ ద లార్డ్. అనుదిన ఆత్మీయ ఆహారము వాక్యంలో నుండి డైలీ స్పిరిచువల్ ఫుడ్ ఫ్రమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. యోహాను సువార్త 20వ అధ్యాయము 27, 28, 29 వచనాలు చదువుతూ ఉన్నాను. యేసు వారి మధ్యలో నిలిచి, మీకు సమాధానము కలుగునుగాక అనెను. తరువాత తోమాను చూచి, నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండవలెనని చెప్పాను. ప్రియమైన వార్లారా, ఈ యొక్క వాక్యంను బట్టి నేను మీకు ఏం తెలియచేయాలని ఇష్టపడుతూ ఉన్నానంటే, నీకు దేవుని కార్యముల పట్ల, దేవుడు నీ పట్ల చేయబోయే కార్యముల పట్ల, లేకపోతే దేవుని పట్ల, యేసు ప్రభువు పట్ల ఏదైనా అనుమానం ఉంటూ ఉన్నట్టయితే, డౌట్ ఉంటూ ఉన్నట్టయితే, ఆ డౌట్ను నువ్వు క్లియర్ చేసుకో ప్రార్థన ద్వారా. దేవుడు తప్పకుండా కూడా ఆ యొక్క అనుమానమును ఒకవేళ ఉంటూ ఉన్నట్టయితే ఆ డౌట్ని దేవుడు తప్పకుండా క్లియర్ చేస్తాడు. యేసు ప్రభుల వారు తప్పకుండా క్లియర్ చేస్తారు. అవిశ్వాసంలో ఉంటూ ఉన్నట్టయితే, నమ్మలేని పరిస్థితుల్లో ఉంటూ ఉన్నట్టయితే, నువ్వు ఏదైనా విషయంలో దేవుని పట్ల, దేవుని కార్యముల పట్ల, నేను ఇది నమ్మశక్యంగా లేదు ప్రభువా, నాకు నమ్మకము విశ్వాసము కలుగుతలేదు ప్రభువా అని నీకు అనిపిస్తూ ఉన్నట్టయితే, యేసు ప్రభుల వారు నీతో ఏమని చెప్తూ ఉన్నాడంటే, థామస్కు చెప్పినట్టుగా, థామస్ తన శిష్యునికి చెప్పినట్టుగా ఏమని చెప్తూ ఉన్నాడంటే, అవిశ్వాసిగా ఉండకు. అవిశ్వాసిగా ఉండడం కూడా ఒక పాపమే. రోమన్స్ చాప్టర్స్లో రాయబడి ఉంటూ ఉన్నది. మేబీ 24th చాప్టర్ ఆర్ 4th చాప్టర్లో రాయబడి ఉంటుంది. అవిశ్వాసిగా ఉండడము కూడా, దేవుని నమ్మకపోవడము కూడా పాపమై ఉంటూ ఉన్నదని. అంటే నీకు ఏదైనా విషయంలో దేవుని పట్ల డౌట్ ఉంటే డౌట్ని క్లియర్ చేసుకో. దేవుడు తప్పకుండా డౌట్ని క్లియర్ చేస్తాడు. కానీ కొన్నిసార్లు దేవుడు కన్ఫర్మ్ చేసిన తర్వాత, ఆ డౌట్ని క్లియర్ చేసిన తర్వాత, స్పష్టపరచబడిన తర్వాత కూడా మళ్ళీ అనుమానం పడుతూ ఉంటారు, ఇది నిజమేనా అని. ఒకసారి దేవుడు నీ డౌట్ని క్లియర్ చేసిన తర్వాత, నీకు జవాబును అనుగ్రహించిన తర్వాత, మళ్ళా నువ్వు అనుమాన పడుతూ ఉన్నట్టయితే, డౌట్ పడుతూ ఉన్నట్టయితే ఎవరు క్లియర్ చేస్తారు? నీ అనుమానమును, నీ అవిశ్వాసమును ఎవరు క్లియర్ చేస్తారు, క్లారిఫై చేస్తారు? ఒకసారి దేవుడు క్లియర్ చేసిండంటే ఆ మాటను నమ్ముకుంటూ, ఆ విషయాన్ని నమ్ముకుంటూ ముందుకు వెళ్ళిపోవడమే విశ్వాస జీవితం అనేది. అయితే యేసు ప్రభుల వారు నీతో ఏమని చెప్తూ ఉన్నాడంటే, అవిశ్వాసివిగా కాకుండా విశ్వాసివై ఉండు అని చెప్తూ ఉన్నాడు. ఏమని చెప్తూ ఉన్నాడు? 28వ వచనం ఏమని రాయబడి ఉన్నదంటే, అందుకు తోమ ఆయనతో, నా ప్రభువా, నా దేవా అనెను. యేసు ఇట్లా చెప్తూ ఉన్నాడు, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పాను. ప్రియమైన వార్లారా, ఈ యొక్క మాటను కూడా నేను పాయింట్అవుట్ చేయాలని, మీకు జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతూ ఉన్నాను. యేసు ప్రభువుని చూచి నమ్మిన వాళ్ళకంటే, అంటే యేసు ప్రభువుని ఫిజికల్ అపియరెన్స్లో ఉన్నప్పుడు చూసి నమ్మినారు చాలామంది. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ చాలామంది నమ్మినారు. ఏమని నమ్మినారు అనేది చాలా ముఖ్యమైన విషయం. యేసు ప్రభువుని కొంతమంది ఆయన అద్భుతాలు చేస్తారు, ఆశ్చర్య కార్యాలు చేస్తారు, ఆయన దగ్గరికి వెళ్తే భోజనం పెడతాడు, మంచి చేపలని ఇస్తాడు, మంచి రొట్టెలని ఇస్తాడు, చనిపోయిన వాళ్ళను కూడా తిరిగి జీవంలోనికి తీసుకొస్తారని వెంబడించేటువంటి వాళ్ళు చాలామంది ఉంటూ ఉన్నారు. ఇక్కడ ఏమని చెప్తూ ఉన్నాడు యేసు ప్రభుల వారు? చూచి నమ్మిన వానికంటే చూడకుండా నమ్మిన వాడు ధన్యుడు అని అంటున్నాడు. జనరల్ లాంగ్వేజ్లో చెప్తున్నాను, సమయం లేదు కాబట్టి. ప్రియమైన వార్లారా, యేసు ప్రభువుని నువ్వు ఏమని నమ్ముతూ ఉన్నావు అనేది చాలా ముఖ్యమైనటువంటి పాయింట్ అయి ఉంటూ ఉన్నది. అది నేను దేవుని చిత్తమైతే తర్వాత చెప్తాను. ఆ యొక్క సబ్జెక్ట్ గురించి ఒక లైన్లో చెప్పాలంటే, యేసు ప్రభువుని నువ్వు ఏమని నమ్ముతున్నావు? అద్భుతాలు చేస్తాడని నమ్ముతున్నావా? అందుకోసం ఆయనను ఫాలో చేస్తున్నావా? మంచి భోజనము, లేకపోతే మంచి రొట్టెలు, మంచి చేపలు ఇస్తాడని నమ్ముతూ ఉన్నావా? యేసు ప్రభువుని ఎందుకోసం నమ్ముకోవాలని వాక్యం చెప్తూ ఉన్నదంటే, ఆయన నా పాపముల కోసము సిలువలో చనిపోయి తిరిగి లేచినాడని, నాకు రావలసినటువంటి, నా పాపాలకు రావలసిన నా శిక్షను యేసు ప్రభువు సిలువలో భరించినాడని నువ్వు గుర్తుపట్టాలి. గుర్తెరిగి తెలుసుకొని
హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకోవాలా. అందుకోసం యేసుప్రభుని నమ్ముకోవాలి. ఆయన నా రక్షకుడు అని నమ్ముకోవాలి. అప్పుడు నీ ఆత్మకు రక్షణ కలుగుతుంది. ఇది మొదటి పాయింట్ అయి ఉంటూ ఉన్నది. దాని తర్వాత అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు దేవుడు చేసుకుంటూనే వస్తాడు. అద్భుతాల కోసం, ఆశ్చర్యాల కార్యాల కోసం యేసు ప్రభువుని నమ్ముకోవాల్సినటువంటి అవసరం నీకు లేదు. యేసు ప్రభువుని ఎందుకు నమ్ముకోవాలంటే హీ డైడ్ ఫర్ మై సిన్స్, హీ రోజ్ ఫ్రమ్ ద డెడ్ అండ్ ఈజ్ ద లివింగ్ గాడ్, హీ ఈజ్ గోయింగ్ టు కమ్. యేసు ప్రభు నా పాపముల కోసం చనిపోయినాడు, తిరిగి లేచినాడు, ఆయన సజీవుడు, ఆయన తిరిగి రానై ఉన్నాడు అనేది నమ్మాలి. అందుకు నమ్మాలి. అయితే ఇక్కడ ఏమని చెప్తూ ఉన్నాడు యేసు ప్రభు? ఆయనను, యేసు ప్రభువుని చూసి నమ్మిన వాళ్ళకంటే, అంటే శిష్యులు యేసు ప్రభుతో పాటు సహవాసం చేసిండ్రు, భోజనం చేసిండ్రు, ఆయనతో పాటు తిరిగి పరిచర్య చేసిండ్రు. వాళ్ళు చూసిండ్రు కాబట్టి నమ్మిండ్రు. కానీ నువ్వు యేసు ప్రభువుని ఒక్కసారైనా ఈ కళ్ళతోటి లేకపోతే మనోనేత్రాలతోటి నువ్వు చూసినావా? నువ్వు చూడలే, నేను కూడా చూడలే. చూడకుండా నమ్మినటువంటి వాళ్ళు ధన్యులు అంటుండే యేసుప్రభు స్వయంగా చెప్తుండన్నమాట. అంటే నువ్వు ధన్యుడవు అనే విషయంలో నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. నువ్వు యేసుప్రభువును చూడకుండానే జస్ట్ విశ్వాసము ద్వారా ఏమని విశ్వసిస్తున్నావు? హీ డైడ్ ఫర్ మై సిన్స్, హీ రోజ్ ఫ్రమ్ ద డెడ్. ఆయన చనిపోయి తిరిగి లేచినాడని విశ్వసిస్తున్నావు. చూడు, నువ్వు ధన్యుడవు. హల్లెలూయా. నువ్వు ధన్యుడవు అని యేసుప్రభువు నీకు చెప్తున్నాడు. నువ్వు ఈ విషయం నమ్మి రక్షణ పొందినటువంటి నీవు ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నా కానీ కూడా, ఒకవేళ ఆ యొక్క జాయ్ఫుల్ లైఫ్లో, ఆ యొక్క పీస్ఫుల్ లైఫ్లో నువ్వు ఉంటూ ఉన్నట్టయితే యు ఆర్ ద బ్లెస్సెడ్ పర్సన్. నువ్వు నమ్మి కూడా ధన్యుడవై ఉండి కూడా ఏదైనా సమస్యలతోటి, ఏదైనా ఇబ్బందులతోటి, ఏదైనా భయముతోటి, ఏదైనా అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నట్టయితే ఒక్క విషయం నువ్వు గుర్తు పెట్టుకోమని ఒక వాక్యంను బట్టి జ్ఞాపకం చేస్తున్నాను. నువ్వు ధన్యుడవు. యు ఆర్ ద బ్లెస్సెడ్ పర్సన్, యు ఆర్ ద బ్లెస్సెడ్ వన్, యు ఆర్ ద బ్లెస్సెడ్ వన్. నువ్వు ధన్యుడవు అని గుర్తు తెచ్చుకో. నిన్ను ధన్యునిగా యేసు ప్రభు చేసి ఉంటూ ఉన్నారు. కాబట్టి ప్రియమైన వారులారా, ఏదైనా విషయంలో నీకు అనుమానం ఉంటే క్లారిఫై చేసుకో ప్రార్థన ద్వారా. దేవుడు తప్పకుండా నీకు విజయాన్ని దయచేస్తాడు విశ్వాసము ద్వారా. మరియు నువ్వు చూడకుండా, యేసుప్రభుని చూడకుండానే నమ్మినావు కాబట్టి యు ఆర్ ద బ్లెస్సెడ్ పర్సన్ అని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. నువ్వు ఏదైనా సమస్యలో, ఏదైనా ఇరుకులో, ఇబ్బందులలో, అనారోగ్యంలలో, అర్థం కాని పరిస్థితుల్లో ఉంటూ ఉన్నట్టయితే నేను మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. నువ్వు యేసు ప్రభువుని నమ్ముకున్నావు కాబట్టి నువ్వు ధన్యుడవు అనేటువంటి విషయం మర్చిపోకు. ఒకవేళ సమస్యలలో సతమతం అవుతూ ఉంటున్నట్టయితే, నన్ను ఎవరు చూస్తలేరు, ఎవరు నా బాధను అర్థం చేసుకుంటలేరు అనేటువంటి జర్నీలో, అటువంటి అందులో ఉంటూ ఉన్నట్టయితే నువ్వు ఒకటి గుర్తు చేసుకో. దేవుడు నీకు చెప్పినాడు, యేసు ప్రభు చెప్పాడు, నువ్వు ధన్యుడవు బిడ్డ అని చెప్తూ ఉన్నాడు. నువ్వు నా కుమారుడవు అని చెప్తూ ఉన్నాడు. నువ్వు నా నామంలో విశ్వాసం ఉంచినావు కాబట్టి యు ఆర్ ద బ్లెస్సెడ్ పర్సన్ అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన సమస్యలు ఉంటూ ఉన్నా కానీ కూడా అందులో నుండి కూడా దేవుడు నిన్ను తప్పకుండా తన సమయమునందు విడిపిస్తాడు. విశ్వాసముంచు యేసు ప్రభువునందు విశ్వాసముంచి ఆ విశ్వాసమునకు తగ్గట్టుగా క్రియలు కూడా చేయి. ప్రియమైన వాళ్ళరా, దేవుని చిత్తమైతే యేసు ప్రభుల వారు నూతన నిబంధనలో, న్యూ టెస్టిమెంట్లో అనేకమైన విశ్వాసముల గురించి, ఫెయిత్ గురించి మాట్లాడుతూ ఉంటాడు. అల్ప విశ్వాసం అంటాడు, ఒకరిని చూసి అల్ప విశ్వాసము అంటాడు. ఒక అన్యుడిని చూసి, శతాధిపతిని చూసి ఒక అన్యుడు, నీ విశ్వాసము ఇజ్రాయేలు ప్రజల కంటే కూడా గొప్ప విశ్వాసం అంటాడు. ఒకటి అల్ప విశ్వాసం అంటాడు, ఒక దగ్గర గొప్ప విశ్వాసం అంటాడు, ఒక దగ్గర అవిశ్వాసులారా అంటాడు, ఇంకొక దగ్గర నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచినది అంటాడు. అంటే దేవుని చిత్తం అయితే విశ్వాసముల గురించి, ఫెయిత్ గురించి నేను పంచుకుంటాను. విశ్వాసం గురించి నేను రాబోయే రోజులలో దేవుని చిత్తం అయితే పంచుకుంటాను. ప్రియమైన వాళ్ళారా, ప్రస్తుతం నువ్వు ఉంటున్నటువంటి పరిస్థితులలో, ఒక లైన్లో చెప్పాలంటే నువ్వు ఉంటున్నటువంటి స్థితులలో, సిచ్యువేషన్స్లో అవిశ్వాసము నీకున్నదా? అల్ప విశ్వాసం ఉన్నదా?
గొప్ప విశ్వాసం ఉన్నదా? దేవుడు ఈ సమస్య నుండి నన్ను విడిపిస్తాడు, నాకు జవాబు అనుగ్రహిస్తాడు, లేదా నన్ను సమృద్ధిగా దీవించి ఆశీర్వదించిండు కాబట్టి దేవునికి స్తోత్రములని చెప్తావా? అల్ప విశ్వాసం ఉన్నదా నీకు? అవిశ్వాసిగా ఉంటూ ఉన్నావా? ఏది నమ్మలేని పరిస్థితిలో ఉంటున్నావా? ధన్యుడవని చెప్పిన తర్వాత కూడా ఏది నమ్మలేని పరిస్థితిలో నువ్వు ఉంటూ ఉన్నావా? లేదా నీ విశ్వాసం గొప్పదా? లేకపోతే ఏమంటారు, ఆవగింజంత విశ్వాసం ఉన్నదా అనే విషయం గురించి కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. థామస్కి చెప్పినట్టుగా, జీసస్ క్రైస్ట్ థామస్కి చెప్పినట్టుగా, చూసి నమ్మిన వానికంటే చూడకుండా నమ్మినోడు ధన్యుడని దేవుడు చెప్తున్నాడు. బ్లెస్డ్ ఆర్ దోస్ హూ హ్యాస్ నాట్ సీన్ మీ యెట్ హ్యావ్ బిలీవింగ్ ఇన్ మీ, యెట్ ఆర్ బిలీవింగ్ ఇన్ మీ. ఇంకనూ నన్ను నమ్ముతూ ఉన్నారు చూడు, యు ఆర్ ద బ్లెస్డ్ పర్సన్ అని చెప్తూ ఉన్నాను. కాబట్టి యు ఆర్ ద బ్లెస్డ్ పర్సన్. whatever the situation, in whatever situation you are going on, God will deliver you as soon as possible, because you are the blessed person అనే విషయం జ్ఞాపకం చేస్తున్నాను. ఇటువంటి మాటలను యేసుక్రీస్తు ప్రభుల వారు మన అందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయునుగాక, మన నిజ జీవితంలో ఫలింపజేయునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.